నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వగుంట కవిత పర్యటించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం అంబేద్కర్ సెంటర్ నుండి పరకాల బస్టాండ్ కుడలి వరకు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం బస్టాండ్ కుడలి వద్ద టీఆర్ఎస్ పార్టీ జెండాను కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ 6 గ్యారెంటీల పేర్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఎంతవరకు నెరవేర్చిందో తెలపాలని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రజలు ఆశీర్వదిస్తే విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. మరి ఇట్లా ఒక్కొక్కరుగా పెద్ద ప్రవాహం లాగా తెలంగాణ రక్షణ సేన రోజు రోజుకు అన్ని ప్రాంతాల్లో కూడా తయారవుతా ఉంది. గత 5 రోజులుగా బాయిబాట కార్యక్రమం చేసుకుంటూ ఇవాళ భూపాలపల్లికి వెళ్ళి భూపాలపల్లి నుండి మరి జెండా పండుగ కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నుండి ఉమ్మడి హన్మకొండ వరంగల్ కూడా వెళ్తాం. ప్రధానంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి పాలన నెరవేర్తాం. 6 గ్యారెంటీలు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చిందో 6 గ్యారెంటీల అమలు కోసం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వెనుకబడతాం. ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అన్ని రకాలుగా కూడా పోరాటాలు చేస్తుంది. సో ఆడబిడ్డలకు రావాల్సిన 2500 తులం బంగారానికి సంబంధించి పెన్షన్ ఏదైతే పెంచలేదో 2000 ఉన్నది 4000 చేయాలనేటటువంటి అంశం, విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీ రీయింబర్స్మెంట్ అంశం, వీటన్నిటి మీద ఒక పక్క పోరాటం చేస్తాం. ఇంకొక పక్క తెలంగాణ రక్షణ సేన పాంచజన్యం అనేటటువంటి పథకాలను పెట్టుకొని ముందుకెళ్తా ఉంది. 5 ప్రధాన అంశాలు: ఉచితంగా ఈ రాష్ట్రంలో అందరికీ విద్య రావాలి, ఉచితంగా ఈ రాష్ట్రంలో అందరికీ వైద్యం అందాలనే అత్యున్నతమైనటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని మేము ముందుకెళ్తా ఉన్నాం. సామాజిక న్యాయం జరగాలి, ప్రతి ఒక్కరికి అవకాశం రావాలి, సబ్బండ వర్గాల తెలంగాణ ఇది రావాలనేటటువంటి సంపూర్ణ ఆశయంతో మంచి ఆశయంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి పరకాల జిల్లా ప్రజలందరినీ కూడా శిరస్సు వంచి మమ్మల్ని ఆశీర్వదించి దీవించవలసిందిగా కోరుతా ఉన్నాం. మీ ఆశీర్వాదం ఉంటే మీ చేతిలోని వజ్రాయుధం లాగా సమస్యలపైన పోరాటం చేస్తాం. మీ ఆశీర్వాదం ఉంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించి అందరినీ ప్రజల్ని కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటామని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు, ఈ జెండా పండుగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ఉద్యమాభివందనాలు. జై తెలంగాణ.